నమస్తే నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం। ఈ కార్యక్రమాన్ని సమర్పించేవారు ట్రైకమ్ అగ్రో। రైతుల ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తుంది మీ నేల తల్లి। ఇవాల్టి కార్యక్రమంలో మిశ్రమ పంటల సాగులో రాణిస్తున్న సేంద్రియ రైతు సువ్వాడ గణేష్ గారి సక్సెస్ స్టోరీతో పాటు అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు అధికారులు అందిస్తున్న సూచనలను తెలుసుకుందాం। ట్రైకోమ్ most trusted and reputed brand in agrochemicals. వ్యవసాయంలో మేలైన ఫలితాలను సాధించాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు కొత్త విధానాలను అనుసరించాల్సిందే। అదే రీతిలో మన్యం జిల్లా పార్వతీపురం మామిడిపల్లికి చెందిన రైతు తక్కువ విస్తీర్ణంలోనే ఉద్యానవన పంటలను సాగు చేస్తూ మంచి దిగుబడులను సాధించగలుగుతున్నామని చెబుతున్నారు। ఇక సాగులో భిన్న పద్ధతులు పాటిస్తున్న ఈ రైతు సక్సెస్ స్టోరీని మనము చూసేద్దాం। రైతు గణేష్ తన 5.5 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో పామాయిల్ ని సాగు చేస్తున్నారు। ఈ పామాయిల్ పంట రావడానికి ఎక్కువ సమయం ఎదురు చూడాల్సి వస్తోంది। ఆ కాలాన్ని వృధా చేయకుండా అంతర పంటలుగా కొబ్బరి, వక్క, టొమాటో, బొప్పాయి, బంతి వంటి మిశ్రమ పంటలు పండిస్తున్నారు రైతు గణేష్। 13 ఎకరాల్లో సాగయ్యే పంటను కేవలం తనకున్న 5.5 ఎకరాల్లోనే మంచి దిగుబడి సాధించగలుగుతున్నానని గర్వంగా చెప్తున్నారు। నేను మామిడిపల్లి గ్రామంలోను నా పొలం 5.5 ఎకరాలు వ్యవసాయంలోను నేను మొత్తం కలిపి 6 రకాల పంటలు వేసాను। ఈ 6 రకాల పంటలు ఏంటంటే పామాయిలు, బొప్పాయి, వక్క, టమాటీ, బంతి, కొబ్బరి। ఈ 6 రకాల పంటలు వేయడానికి ఆలోచన నాకు ఏ విధంగా వచ్చిందంటే ఫస్ట్ అందరూ కూడా పామాయిలు ఈ ఏరియాలోను డైమండ్ ఆకారంలో వేస్తారు। నేను మాత్రము డైమండ్ ఆకారం లేకుండా స్పేర్ వేసాను। స్పేర్కి డైమండ్కి తేడా ఏంటంటే డైమండ్ ఆకారం వేస్తే ఎకరాకి 56 మొక్కలు పడతాయి, స్పేర్ వేస్తే ఎకరాకి 50 మొక్కలు పడతాయి। ఈ 50 మొక్కలు పడడం వల్ల మొక్కకి గ్యాప్ ఉంటుంది। అంతర పంట వేయాలి ఉద్దేశం మీదన, ఎందుకంటే పామాయిల్ వేసిన తర్వాత రైతుకి ఆదాయం లేదు। ఈ ఆదాయం లేకపోతే జీవనాధారం చాలా ఇబ్బందిగా అనిపించింది। అందుకు ఏం చేయాలనిపించింది, చేసినప్పుడు ఇక్కడ ఓన్లీ పామాయిల్తో అయితే బతకలేము కదా, ఇంకో అంతర పంట వేస్తే బాగుంటుంది ఉద్దేశం మీదన ఒక్క అని వ్యవసాయం పెట్టాను। ఈ ఒక్క వ్యవసాయం కోసం దవనగిరి ఏరియా కర్ణాటక ఏరియా రాష్ట్రంలోను దవనగిరి ఊరు వెళ్ళేసేసి ఒక్క పంట వేసాను। ఒక్క పంటకి మొక్కకు మొక్క 8 అడుగులు డిఫరెన్స్ పెట్టాను। అలాగే ఎకరాకి 170 మొక్క పడ్డది। ఈ ఎకరాకి 170 మొక్క పడడం వల్ల దీని ఆదాయం ఏంటంటే కింద సంవత్సరం 2 ఇయర్స్ నుంచి ఒక్కకి మెడిసిన్కి ఔషధంగా ఉపయోగపడుతుంది। కేజీ 500 నుంచి 600 రూపాయల రేటు ఉంది। ఇది కూడా మంచి ఆదాయం వస్తుంది। సపోజ్ ఎకరాకి 170 రూపాయల రేటు వేసుకుంటే 80,000 రూపాయలు వస్తుంది। ఈ విధంగా ఒక్కేసాను। ఒక్కేసిన తర్వాత ఇంకా కూడా నా పొలంలోనూ గ్యాప్ ఎక్కువ ఉంది। ఈ గ్యాప్లు ఏడ్ చేయాలని ఆలోచిస్తే కొబ్బరి వేస్తే బాగుంటుందని ఎకరాకి 25 మొక్కలు కొబ్బరి వేసాను। ఇది కూడా 3వ అంతర పంట। కొబ్బరి వేసిన తర్వాత మళ్ళీ కూడా భూమి ఖాళీగా ఉంది, దీన్ని ఏడ్ చేస్తే బాగుంటుందని నేను బొప్పాయి, ఇది తైవాన్ రకం, ఇది బొప్పాయిలో అంతర పంటని HMTV నేల తల్లి ప్రోగ్రాంలో చూశాను। బంతి నేను మా ఏరియాలో దొరకపోతే బెంగళూరు బంతిను, మద్రాసు బంతిను, రాజమండ్రి దగ్గర నామవరం వెళ్ళేసి 5,000 బంతి మొక్క తెచ్చాను। ఇది తెచ్చిన తర్వాత ఇంకా ఖాళీ ప్లేస్ ఉంది। ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉందంటే ఒక్క మొక్క టు ఒక్క మొక్క బొప్పాయిలోను అంతర పంటగా టమాటో వేయచ్చు అనే ఉద్దేశం మీదన టమాటో కూడా వేసాను। మొత్తం కలిపి 6 పంటలు వేసాను। యాక్చువల్గా 6 పంటలు అంటే ఇటుపక్క ఎవరు వేయలేదు, మొదటిసారి వేసాను। నా భూమి చెప్తే 5.5 ఎకరాలు, కానీ పంట పండించిన విస్తీర్ణం లెక్కేస్తే 13 ఎకరాలు వేసాను। ఈ 13 ఎకరాలు కూడా రసాయన ఎరువులు కాకుండా ఆర్గానిక్ వ్యవసాయం ద్వారా, సేంద్రీయ వ్యవసాయం ద్వారా చేస్తున్నాను। ఇది కూడా ఎందుకంటే రైతే రాజు, ఎవరో కూడా మనకు చెప్తే వ్యవసాయం చేయడం కాదు, మనమే బుర్ర పెట్టేసి ఆలోచించుకొని వ్యవసాయం చేస్తే బాగుంటుంది అనే దృష్టి మీద వ్యవసాయం చేశాను। ఈ 6 పంటలు కూడా సూచనలు సలహాలు కూడా ఆఫీసర్లు వస్తున్నారు, వాళ్ళ సూచనలు సలహాలు ఇస్తున్నారు। వ్యవసాయం కూడా చాలా బాగుంది। తర్వాత ఎప్పుడు లేని విధంగా నేను చాలామంది వ్యవసాయం చూసి చాలా బాగా చేస్తుంది, ఈ వ్యక్తి బాగా చేస్తున్నారని చాలామంది వచ్చి చూస్తున్నారు। ఆల్రౌండ్ పామాయిల్ వేసి 2 సంవత్సరాలు అవుతుంది,
బొప్పాయి వేసి 6 నెలలు అవుతుంది, కొబ్బరి వేసి సంవత్సరం అవుతుంది, ఒక్క వేసి సంవత్సరం అవుతుంది, బంతి వేసేసి నెల రోజులు అవుతుంది, టమాటా వేసి నెల రోజులు అవుతుంది. ఆల్రౌండ్ నాకు పామాయిల్ కూడా ఈల్డింగ్ నాకు స్టార్ట్ అయింది. ఎకరాకి ఏం కాక 1.5 టన్ను ఖర్చుకు వస్తుంది. తక్కువ విస్తీర్ణంలోనే మిశ్రమ పద్ధతిలో సాగు చేస్తున్న మన్యం జిల్లా పార్వతీపురం మామిడిపల్లికి చెందిన రైతు గణేష్ స్థానికంగా అందరి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారని మండల వ్యవసాయ అధికారి అనురాధ అంటున్నారు. తెగుళ్ల నివారణకు పూర్తి స్థాయిలో సేంద్రియ విధానాన్ని పాటిస్తున్నారని చెబుతూ ఉన్నారు. ఇక్కడ సువ్వాడ గణేష్ గారు అనే అతను 5 ఎకరాలు మొత్తం ఈ టమాటా, తర్వాత ఏమో పపాయ, తర్వాత పామాయిల్, వక్క మరియు చుట్టూ కొబ్బరి, మధ్యలో బంతి, మొత్తం 6 రకాల మిక్స్డ్ క్రాప్ వేశారండి ఈయన. అయితే ఈ వేయడం వల్ల ఏంటంటేనండి వీళ్ళకి ఒక పంటగా ఇదైనా ఇంకో పంట బాగా వస్తుందన్నమాట. హార్టికల్చర్ పామ్ ఆయిల్ మెయిన్ పంట వీళ్ళది. అయితే దీనివల్ల లాభం ఏంటంటేనండి ఈ పపాయ వేశారు చూడండి, పపాయ వేయడం వల్ల దీనిలోని ఇప్పుడు వక్క వేశారు కదా, వక్కకి ఇది షేడ్ ఇస్తుంది అనమాట, అంటే నీడనిస్తుంది. ఆ నీడుంటే తప్ప వక్క మొక్క పెరగదనమాట. ఈ విధంగా వేయడం వల్ల ఏంటంటే రైతుకి ఒక్క అంగుళం నేల కూడా వేస్ట్ అవ్వకుండా ప్రతి అంగుళం నేల నుంచి కూడా ఆయన పంటను తీసి బాగా లాభసాటిగా వ్యవసాయం చేసుకోవడానికి అనువుగా ఉంటుందన్నమాట అది. అయితే మా వ్యవసాయ శాఖ నుంచి ఏం చేసామంటేనండి వీళ్ళకి మేము వచ్చాక ఏం చేసామంటే ఈయనకి ప్రకృతి వ్యవసాయం అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఆ ఇంట్రెస్ట్ కొద్దీ ఈయనకి ఏంటంటే మేము సూడోమోనాసు అంటే ఈ పపాయ అంటే బొప్పాయి మొక్క ఉంది కదండి, వీటికి తర్వాత అన్నింటికీ కూడా వక్క కానీ దేనికైనా సరే నేల నుంచి కుళ్ళు తెగులు వచ్చేస్తుంది, లేకపోతే ఆకుమచ్చ తెగులు ఇలాంటివి వస్తాయి కదా, కెమికల్స్ స్ప్రే చేయకుండా సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ అనేది స్ప్రే చేసుకుంటే లేదంటే మొక్క ద్వారా డ్రిప్కి ఇచ్చుకున్నా సరే ఈ తెగుళ్ళని అరికట్టుతుంది అనమాట. ఇది ముఖ్యంగా దీనికి వచ్చేటువంటిది అంటే నేల కుళ్ళు తెగులు అంటారు కదా, అది కుళ్ళిపోకుండా మొక్క పాడైపోకుండా కాపాడుతుంది. అదేవిధంగా కేఆర్బి అని చెప్పేసి పొటాష్ సాల్యుబుల్ బ్యాక్టీరియా అనమాట, అది కూడా ఆర్గానిక్కేనండి. అది స్ప్రేయింగ్ చేయడం వల్ల ఏంటంటే భూమిలో పొటాష్ ఉంటుంది కానీ మొక్కకి లభ్యం అవ్వదన్నమాట. అది స్ప్రే చేయడం వల్ల ఏంటంటే ఆ పొటాష్ని అంతా తీసి మొక్కకి లభ్యమయ్యేట్టు అందేట్టు చేస్తుంది అనమాట. రైతుకి ఒక అంగుళం నేల కూడా వేస్ట్ అవ్వకుండా ప్రతి దాని నుంచి పంట తీసుకుంటూ అదేవిధంగా పెట్టుబడి కూడా తగ్గించుకోవాలి. ఇన్ని పంటలు వేసాం కదా అని చెప్పి పెట్టుబడి అంటే కెమికల్ స్ప్రేయింగ్స్ ఇవన్నీ ఇస్తే చాలా ఎక్కువ పెట్టుబడి అయిపోతుందండి. అందులో ఈ బొప్పాయి ఉంది కదా, బొప్పాయికి ఎక్కువగా తెగుళ్ళు వస్తుంటాయి అనమాట. ఆ తెగుళ్ళకి కనుక కెమికల్ స్ప్రే చేస్తే ఆయనకి వేల రూపాయలు అయిపోతుంది దానికి. అందుకని చెప్పి సూడోమోనాస్ ఇలాంటివన్నీ కూడా మేము తెప్పించి మరీ స్పెషల్గా ఇస్తున్నాం అనమాట ఈయనకి. దీనివల్ల ఏంటంటే తెగుళ్ళను అరికడతాడు, పెట్టుబడిని తగ్గించుకుంటున్నారనమాట. తగ్గించుకుంటూ దిగుబడిని బాగా పెంచి ఆయనకి రైతుకి లాభసాటిగా చేయడానికి అని చెప్పేసి మేము వ్యవసాయ శాఖ తరపు నుంచి మేము కూడా సహకరిస్తున్నాం. రైతు ఎంపిక చేసుకున్న విభిన్న రకాల పంటల్లో భాగంగా దీర్ఘకాలిక, మధ్య, స్వల్పకాలిక పంటలను సాగు చేస్తున్నారు. మొక్కల వేరు వ్యవస్థతో పాటు వాటికి కావలసిన సూర్యరశ్మిని కంట్రోల్ చేసుకునేలా నాటుకునే పద్ధతిలో ప్రత్యేక పద్ధతులను అనుసరిస్తున్నారని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. అంతర్ పంటల సాగులో రైతు పాటిస్తున్న ఈ విధానాలేంటో ఓసారి తెలుసుకుందాం. మేము ఇక్కడ సువ్వాడ గణేష్ గారి పొలంలో 5.5 ఎకరాలు మేము ప్రకృతి వ్యవసాయం విధానాలతో సాగు చేస్తున్నామండి. ఈ సాగు విధానంలో అంతర పంటలు, బహుళ పంటలు, అన్ని రకాల పంటలు ఉంటాయండి. రైతుకి అధిక ఆదాయాన్ని ఇచ్చేవి వార్షిక పంటలు ఉన్నాయి, దీర్ఘకాలిక సంవత్సర పంటలు ఉన్నాయి, అలాగే నెల రోజుల్లో వచ్చే ఉన్నాయి. బహుళ పంటలు అంటే ముందు మేము కింద నుంచి స్టార్టింగ్ చేస్తామండి. అలాగే ఏంటంటే ఫస్ట్ కూరగాయలు వేయిస్తాము, ఆ తర్వాత నెల రోజులు వచ్చే పంటలు వేయిస్తాము, తర్వాత సంవత్సరం పంట 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇట్లా వేయిస్తామండి. ఇది అంతస్తుల పద్ధతి అంటారండి. ఈ విధంగా ఏంటంటే పెద్ద మొక్కకి చిన్న మొక్కకి భూమిలోని వేరు వ్యవస్థకి ఇబ్బంది రాకుండా పైన కూడా పెద్ద మొక్క పైన ఉంటుంది, కింద మొక్క కిందన ఉంటుందండి. రెండింటికి కూడా సూర్యరశ్మి తాలూకా పోటీ రాకుండా సమన్వయం చేసుకుంటూ అవి పోషకాలను తీసుకొని పంటలను ఇస్తాయండి. అయితే ఈ పంటలను ఇవ్వడానికి కోసము మేము తయారు చేసే విధానాలు ఏంటంటే ఫస్ట్ భూమికి బలాన్ని సూక్ష్మ స్థూల పోషకాలు ఇవ్వడం కోసం ఘనజీవామృతం అని తయారు చేస్తామండి. ఈ ఘనజీవామృతం నాటావు పేడ 2 కేజీలు తీసుకొని అందులో 10 కేజీలు 100 కేజీలు పేడ తీసుకొని 2 కేజీలు శనగపిండి, 2 కేజీలు బెల్లం, 10 లీటర్ల ఆవు మూత్రం, గుప్పుడు పుట్టమన్ను కలుపుతామండి. అది 3 రోజులు కలిపి నీడలో ఆరబెట్టుకొని అది ఆరిన తర్వాత ప్రతి పొలంకి మేము పైపాటుగా వేసుకుంటామండి. ఈ విధంగా భూమిలో స్థూల సూక్ష్మ పోషకాలు ఇబ్బడముబ్బడిగా డెవలప్ అవుతాయండి. ఇది అలాగే ప్రతి
కలుపు తీసిన ప్రతిసారి చల్లుకోవడం వల్ల చాలా రకాల పోషకాలు వృద్ధి చెందుతాయండి. ఇది ఒక ఫస్ట్ ఐటమ్. తర్వాత మేము ఏం చేస్తామంటే ఏ విత్తనం వేసినా విత్తన శుద్ధి ఫస్ట్ చేయిస్తామండి. అది బీజామృతంతో చేయిస్తాం. ఆవు పేడతో నీళ్ళతో తయారు చేసి వేస్తామండి. ఆ విత్తన శుద్ధి ద్వారా విత్తనానికి ఉండే సూక్ష్మ పోషకాలు మొక్కలు మొలవకుండా చేస్తాయండి. భూమిలో కొన్ని సూక్ష్మజీవులు వేసిన విత్తనాన్ని తినేసి మొక్కను మొలవనివ్వకుండా చేస్తాయి. అలాగే విత్తనంతో పాటు సహజీవనం చేసే కొన్ని రకాల సూక్ష్మజీవులు విత్తనాన్ని తినేస్తాయండి. ఇవి కంట్రోల్ చేయడం కోసం మేము విత్తన శుద్ధి బీజామృతంతో చేయిస్తామండి. అట్లా విత్తన శుద్ధి చేయించిన తర్వాత విత్తనాన్ని వేయిస్తాము. విత్తనం వేసిన తర్వాత మేము ప్రతి 15 రోజులకి జీవామృతం అని తయారు చేయించి అప్లై చేయిస్తామండి రైతులతోటి. ఈ జీవామృతం తయారీ విధానము ఫస్ట్ 200 లీటర్లు ఒక డ్రమ్ము తీసుకుంటాం. అందులో నీళ్ళు వేసుకొని 10 లీటర్లు మూత్రం వేసుకుంటాం. 10 కేజీలు పేడ వేసుకుంటాం. 2 కేజీలు శనగపిండి, 2 కేజీలు బెల్లము, గుప్పుడు పుట్టమని వేస్తాం. 3 రోజులు ఉదయం సాయంత్రం కలిపి 4వ రోజున డ్రిప్ ద్వారా అయితే డ్రిప్ ద్వారా, సాగునీటి ద్వారా అయితే సాగునీటి ద్వారా మేము ఉండే పంటలకి పారించడం జరిగిస్తామండి. ప్రకృతి వ్యవసాయ విధానంలో పండిన పంటలకి ఎంత ఆదాయం వస్తుంది, కెమికల్ కొట్టిన వాళ్ళకి ఎంత ఆదాయం వస్తుంది, పెట్టుబడి ఎంత అయింది, ఖర్చు ఎంత అయింది, దిగుబడి ఎంత అయిందని చివరిగా మేము సీసీ చేసి క్రాప్ కటింగ్ చేసి రిజల్ట్ను కూడా చూపించి రైతులందరినీ గ్రామంలోని మార్చి మేము ప్రకృతి వ్యవసాయ విధానం వైపు మళ్లించడం జరుగుతుందండి. సాగులో రైతు ఖర్చు తగ్గించుకోవాలంటే సేంద్రియ ఎరువులే మేలని అంటున్నారు. నేల సారాన్ని కాపాడుకుంటూ ఆరోగ్యకరమైన పంటలను సాగు చేయడానికి మంచి అవకాశంగా ఉంటుందని తోటి రైతులు అభిప్రాయపడుతున్నారు. ఈ విధానంతో స్థానిక రైతులందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. వివిధ పంటల కోసం ప్రాధాన్యత ఇద్దామని చెప్పి అందులోనే ఆర్గానిక్ చేద్దామని, ప్రకృతి వ్యవసాయం చేద్దామనే రీతిలో ఫాలోఅప్ చేద్దామని చెప్పి అంటే ఖర్చు తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది. అందులో ఫస్ట్ విడతగా పామాయిల్ వేసి 3 years అవుతుంది సార్. దాంట్లో బొప్పాయి వేసాము, ఒక్క మొక్కలు వేసాము. దాని తర్వాత ఏమో టమాటా, బంతి అంతర పంటలుగా వేసాము. తమ్ముడే వేసాడు. దానికి సపోర్ట్ ఏంటంటే జీవామృతం పారించాలి తమ్ముడు. అలాగైతేప్పుడు బాగుంటుంది, భూమి సారం పెరుగుతుంది. నెక్స్ట్ డిఏపి, యూరియా, పొటాష్ ఇవన్నీ విపరీతమైన ధరలు ఉన్నాయి. దానివల్ల మనకి ఆదాయం గిట్టుబాటు అవుద్ది. పంటకు కూడా పోషక విలువలు పెరుగుతాయి. దాని మీద మనం ఇంకా స్ప్రేయింగ్ కావాలనుకుంటే బంతికి, టమాటాకి పుల్లట మజ్జి కానీ లేదా పంచిగవి అని మనం స్ప్రే చేస్తే మంచి ఆరోగ్యవంతంగా మనకు ఫ్రూట్ కూడా బాగా వస్తుంది. ఆరోగ్యవంతం నేల సారవంతం అవుతుంది సార్. మనం ఎరువుల కోసం పొల్యూషన్ అవుతుంది సార్. మనం ఆరోగ్యవంతమైన ఫుడ్ తినాలి అనుకుంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రకృతి వ్యవసాయం మారాలండి. అదైతే అన్యాయం చేయదండి. మనకి ప్రకృతి వ్యవసాయం చాలా మంచిదండి. జీవామృతం పారించిన వర్షానికైతే ఇప్పుడు ఇక్కడ ఎరువు కూడా మనం వేయాల్సిన పని లేదండి. ఈ సారం కూడా ఎలా అంటే నేలకి డెఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది సార్. ఇప్పుడు మనం ఆర్గానిక్ ఎరువులు వాడితే డెఫిషియన్సీ ఎక్కువ ఉంటున్నాయండి. బోరాన్ అని, మెగ్నీషియం అని, ఇంకోటి అని మనం ఎరువులు వాడాల్సి వస్తుంది. అదే ప్రకృతి వ్యవసాయం ద్వారా మనం జీవామృతం ఎక్కువగా ఘనజీవామృతం అని, ద్రవజీవామృతం అని వదులుతుంటే దానివల్ల నేలలో డెఫిషియన్సీ మాకు కనబడలేదండి. మెయిన్ మాకు డెఫిషియన్సీ అనేది మాకు కనబడలేదు సార్. అందువల్ల మేము ప్రకృతి వ్యవసాయం మారి మేము ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ వివిధ పంటలు కూడా ప్రాధాన్యత ఇద్దామని. ట్రైకమ్ అగ్రో సమర్పించు నేలతల్లి కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం.